కొంతమంది స్టూడెంట్స్ అంటారు, నాకు జేఈ అడ్వాన్స్ మాత్రమే ఫోకస్ పెడతాను, జేఈ మెయిన్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని. దీనిలో స్టూడెంట్స్ యొక్క ఆకాంక్షలు కనపడొచ్చు కానీ దానికంటే మించి అమాయకత్వము, అత్యాశ, అజ్ఞానం కనిపిస్తున్నాయి. మీరు లాజికల్ గా చూస్తే జేఈ మెయిన్ మాత్రమే మన జీవితాన్ని కానీ కెరీర్ని కానీ చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. జేఈ అడ్వాన్స్ మనం అంటుంటాం కానీ జేఈ అడ్వాన్స్ లో సీట్ రావాలంటే చాలా చాలా కష్టం. అది మాత్రమే కాక చాలా కొద్ది ర్యాంక్ వస్తే మాత్రమే జేఈ అడ్వాన్స్ సంబంధించిన వాటిలో అత్యుత్తమ సీట్ వస్తుంది. ఉదాహరణకు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఆల్ ఇండియా 67 ర్యాంక్ రావాలి. ఓపెన్ కేటగిరీ వరకు 67 ర్యాంక్. కనీసం మీకు టాప్ 10 ఐఐటి హైదరాబాద్ వరకు కూడా కంప్యూటర్ సైన్స్ రావాలంటే దాదాపు 700-800 లోపల మాత్రమే ర్యాంక్ రావాలి. అంటే మీకు ఒక 1000 ర్యాంక్ దాటితే టాప్ 12, టాప్ 13 ర్యాంక్ కాలేజీలో ఎక్కడ కూడా ఐఐటిలో సీట్ రాదు. సో ఐఐటి అంటే మంచి ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే 1000 ర్యాంక్ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో అదే సమయంలో జేఈ ద్వారా ఇంచుమించు కంప్యూటర్ సైన్స్ లో ఐఐటి బాంబేకు సమాన స్థాయి ఉన్నటువంటి IIIT హైదరాబాద్ లో సిఎస్సి రావాలంటే 1000 ర్యాంక్ దాటినా వస్తుంది. అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే హోమ్ స్టేట్ వాళ్ళకు 4000 వరకు కూడా సీట్ వస్తుంది. ఏదో ఒక ఎన్ఐటిలో కంప్యూటర్ సైన్స్ సీట్ రావాలంటే 20-25,000 ర్యాంక్ కూడా సీట్ వస్తుంది. ఏదో ఒక IIITలో కంప్యూటర్ సైన్స్ సీట్ రావాలంటే సిసాట్ కేటగిరీ కలిపితే 40-45,000 వరకు కూడా కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది. కాబట్టి మనకు మంచి కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం మాక్సిమం గా జేఈ మెయిన్ దగ్గర ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ లో మీకు ప్రాబిలిటీ చాలా 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 మినిమం. ఒక లాస్ట్ ఐఐటి సీట్ ఫర్ ఓపెన్ కేటగిరీ ఎనీ బ్రాంచ్ సుమారుగా 15-16,000 మధ్యలో ఆగిపోతుంది. అదే లాస్ట్ సీట్ ఫర్ ఎన్ఐటి సుమారు 50,000కి వస్తుంది. IIIT 60-70,000కి వెళ్తుంది. జిఎఫ్టి అయితే 1,50,000-2 లక్షల వరకు కూడా ఏదో ఒక సీట్ వస్తుంది. అది మాత్రమే గాక జేఈ అడ్వాన్స్ ఉండేటువంటి కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్య చాలా తక్కువ. కేవలం 23 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. 23 ఐఐటీలు కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి. అవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ తిరువనంతపురం, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ లో, ఐఐఎం లక్నోలో కూడా బిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం జేఈ అడ్వాన్స్ ఉండేటువంటి కాలేజీల సంఖ్య 30 ఉంటుంది. సీట్ల సంఖ్య ఐఐటీలలో సుమారుగా 18,000, మిగతా అన్ని సీట్లు కలిపినా కూడా మరొక 2-3 అంటే సుమారుగా 20,000 వరకు మాత్రమే జేఈ అడ్వాన్స్ ద్వారా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 23 మిగతా దాదాపు 7-8 అంతే. కానీ జేఈ మెయిన్ చూస్తే, జేఈ మెయిన్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ చూస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది. ఉదాహరణకు 31 ఎన్ఐటీలు, 26 IIITలు, ఒక ఐఐఎస్టి శుభపాల్ అది కూడా ఎన్ఐటి హోదానే ఉంది, 56 జిఎఫ్టీలు. సో మొత్తం ఐఐటీలు కాక వీటి ఉండేటువంటి సీట్ల కాలేజీల సంఖ్య 114. ఇది జోసా ప్రక్రియ ద్వారా. జోసా కాకుండా అనేక రకాలుగా జేఈ మెయిన్స్ కొన్ని పరిశీలిస్తారు. ఉదాహరణకు మన ఎప్సెట్ బి కేటగిరీ, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ బి కేటగిరీ ఇవ్వాలి, కానీ కొన్ని ఇస్తున్నాయి, కొన్ని ఇవ్వట్లేదు. హైదరాబాద్ అయితే మీకు సిబిఐటి, ఎంజిఐటి, విఎన్ఆర్, వాసవి, సో ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన కాలేజెస్, నారాయణమ్మ, ఇవన్నీ సీట్లు ఇస్తున్నాయి. భోజిరెడ్డి కూడా. అవి కాక అనేకమైనటువంటి జేఈ మెయిన్ కాలేజ్, ఉదాహరణకు డిటియు, ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ, ఎన్ఎస్యుటి, ఐజిడిటిడబ్ల్యూ, IIIT ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు జేఈ మెయిన్ ద్వారా సూచిస్తున్నాయి. మొత్తం ఇవి కాక ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చూస్తే మీకు థాపర్ యూనివర్సిటీ, శివనాడార్, నిర్మా యూనివర్సిటీ, బెనెట్ యూనివర్సిటీ, ఆమిటి యూనివర్సిటీ, ఎల్పియు, ఎస్ఆర్ఎం, మణిపాల్, యూపీ, ఇవన్నీ కేఏడి యూనివర్సిటీ, చండీ యూనివర్సిటీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు మొత్తం 300 ఇంజనీరింగ్ కాలేజెస్ పైగా జేఈ మెయిన్ ద్వారా మీకు సీట్లు వస్తుంది. అంటే జేఈ మెయిన్ స్కోరు ఏ స్థాయి స్కోర్ వచ్చినా కూడా ఎక్కడో దగ్గర సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఐఐటికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 15-16,000 ర్యాంక్ దాటితే మీకు ఎక్కడ సీట్, మిగతా అన్ని కాలేజీలు కలిపి 20-25,000 ర్యాంక్ దాటితే మీకు రాదు. మళ్ళీ జేఈ మెయిన్ లో క్వాలిఫైయింగ్ మార్క్ ఉండదు, కానీ ఐఐటిలో క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. 3 సబ్జెక్టులో ఒక 10% అట్లా రావాలి. అది మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓవరాల్ 35% అంటారు కానీ తక్కువ పర్సెంట్ కూడా క్వాలిఫై చేస్తుంటారు. జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయినా కూడా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై కావడం చాలా కష్టం. సుమారు ఓసీ వాళ్ళు 15-20,000 కంటే మించి క్వాలిఫై గారు. మొత్తం క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య 25-30,000 దాటి ఉండదు. కానీ జేఈ మెయిన్ మీకు 90 మార్కులు, 80 మార్కులు వచ్చినా, 70 మార్కులు వచ్చినా కూడా 80-85% సీట్ వచ్చినా కూడా మీకు ఎక్కడో దగ్గర మంచి సీట్ వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మన మంచి కెరీర్ కోసం జేఈ మెయినే చాలా ప్రాధాన్యత. అన్నిటికంటే ముఖ్యంగా జేఈ మెయిన్ లో క్వాలిఫై అయితేనే జేఈ అడ్వాన్స్ వెళ్తారు. అది వేరీ అవుతుంది. 92-93% వరకు ఓసీలో రావాలి, మిగతా వాళ్ళకు
మీకు తక్కువ పర్సెంటేజ్ వచ్చినా పర్వాలేదు. జేఈ మెయిన్ 15 లక్షల మంది రాస్తే సుమారుగా 2,50,000 మంది జేఈ అడ్వాన్స్ కి వెళ్తారు. కాబట్టి ఫస్ట్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై కావాలి, జేఈ మెయిన్ మీద ఫోకస్ పెట్టాలి. అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది యావరేజ్ స్టూడెంట్స్ కూడా సీట్ రావడం చాలా ఈజీ. చాలా సిస్టమేటిక్ గా కాన్సెప్చువల్ గా బాగా ప్రిపేర్ అయితే జేఈ మెయిన్ ఎగ్జామ్ లో స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. సరైనటువంటి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ప్రతి స్టూడెంట్ కూడా స్కోర్ చేయడానికి స్పేస్ ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్యాటర్న్ తెలుసు, క్వశ్చన్ స్టాండర్డ్ తెలుసు, క్వశ్చన్ టైప్ తెలుసు. కానీ జేఈ అడ్వాన్స్ ఈ మధ్య కన్సిస్టెంట్ గా 300 మార్కులకు ఇస్తున్నప్పటికి కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎవ్రీ ఇయర్ మారుతుంది. క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎవ్రీ ఇయర్ మారుతున్నాయి. చాలా స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మొదటి క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ డిఫికల్ట్ వచ్చినట్టయితే ఎగ్జామ్ డిజాస్టర్ అవకాశం ఉంటుంది. బాగా మంచి స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు కూడా స్ట్రెస్ గురై ఎగ్జామ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జేఈ మెయిన్ కు ఆ డిపెండెన్సీ ఎక్కువ. మంచి స్టూడెంట్, ఎబో అవరేజ్ స్టూడెంట్ వాళ్ళ స్థాయికి తగినటువంటి పర్సెంటేజ్ వస్తుంది. ఎందుకంటే మన జేఈ మెయిన్ ప్రిపరేషన్ కు ప్యాటర్న్ ఉంది, ప్రతి యావరేజ్ స్టూడెంట్ కూడా అనుకూలం. కానీ జేఈ అడ్వాన్స్ కు డెఫినెట్ గా ఐక్యూ అనేది చాలా ముఖ్యం. ఐక్యూ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. అదే విధంగా ఎగ్జామ్ రోజు మీకు లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ చాలా వరుసగా డిఫికల్ట్ క్వశ్చన్స్ 5-10 వచ్చినాయంటే మీకు చాలా మంది 90% స్టూడెంట్స్ ఎగ్జామ్ లో డిజాస్టర్ అయిపోతుంది. కాబట్టి జేఈ మెయిన్ అనేది ఏ రకంగా చూసినా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. కాబట్టి మిత్రులారా, జేఈ మెయిన్ మీద ఫోకస్ షిఫ్ట్ కాకుండా సరైన దృష్టి పెడుతూనే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ కావాల్సిన సూచన. ఈ మీకు మంచి ఇంజనీరింగ్ కాలేజీ వస్తే వాటికి ఒకవేళ ఆశించిన ర్యాంక్ రానప్పుడు మంచి కాలేజీల్లో, అద్భుతమైన యూనివర్సిటీలో కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ అడ్మిషన్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. 9256199299 నెంబర్ ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.